నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాగవరపాలెం మండలంలో లచ్చన్నపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్. దీపావళి రోజు సంవత్సరానికి ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తామన్న పథకం ప్రారంభిస్తామన్న అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. 100 రోజుల అభివృద్ధి పాలన అంటే ఏమిటో సీఎం చంద్రబాబు చేసి చూపించారని స్పష్టం చేసిన అనిత. మౌలిక సదుపాయాలే కల్పనగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్న గిరిజన మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. మన్యం జిల్లా పాచిపెంట మండలం పాల్చోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి. సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో విషాదంగా మారిన వైద్య విద్యార్థుల విహారయాత్ర. జలతరంగిణి జలపాతంలోకి దిగిన 5గురిలో 3 గల్లంతు కాగా 2 మృతి, మరొకరి కోసం గాలింపు. ఇక వివరాలకు వెళ్తే నర్సీపట్నం మాకవరపాలెం మండలంలో లచ్చన్నపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని, అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని, ఈ 100 రోజుల్లో ఈ కార్యక్రమాలు చేశామని, దీపావళి రోజు సంవత్సరానికి ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తామని హామీ ప్రకారం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. విశాఖ డైరీలో పాలు పోసిన రైతులకు అన్యాయం జరుగుతుందని, దీని మీద త్వరలో అసెంబ్లీలో చర్చించి అవసరమైతే డైరీ చైర్మన్ ను కూడా మార్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇదే కార్యక్రమంలో ఐసీడీఎస్ వారి చేపట్టిన శ్రీమంతాల కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు మహిళలకు శ్రీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయశ్రీరామ్, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్వై పాత్రుడు, సర్పంచ్ పోతున్న రాము, సీనియర్ నాయకులు జోగు పాత్రుడు, శేష్ కుమార్, అల్లు రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే చైర్మన్ మారుతాను, లేకపోతే ఖాయం కాదు. అవసరమైతే దూరుపాలు నరేంద్ర చౌదరి అని గుంటూరు జిల్లాలో చైర్మన్ బొక్కలే ఇస్తారు పోయిన ప్రభుత్వం, అలాగే ఈయన్ని తీసుకెళ్ళి బొక్కలే ఇస్తారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదే రైతులు కష్టపడి రైతులు పండి గేదెలు పెంచుకొని ఆవులు పెంచుకొని పాలు పోతుంటే ఆ డబ్బులు దిగేస్తారు వీళ్ళు. నేను ఎక్కడ మాట్లాడదు, మొట్టమొదటిసారిగా లక్షపాలెంలో ఈ మాట ఎక్కడ ఫస్ట్ టైం మాట్లాడుతాను ఈ విషయం. అంటే ప్రెస్ వాళ్ళు దీన్ని అద్భుతంగా రాయకండి, కరెక్ట్గా రాయండి. మరి మీరు ఒక రాజకీయం ఇలాగన్నాడు అయ్యారు బాదులు, ఇలాగన్నాడు అయ్యారు బాదులు, ఇలాగన్నాడు. వాస్తవాలు రాయండి, నేను చెప్పేది వాస్తవాలు రాయండి. నాకు ఆ ఊళ్ళో గీతలు లేవు. నేను కాల సొసైటీలో మెంబర్ కాదు, నేను రైతుల కోసం మాట్లాడుతాను. అంటే ప్రెస్ వాళ్ళు దయించి దీన్ని వక్రీకరించకండి. ఉన్నట్టు చెప్పాను. ఆ సెక్రటరీ వాస్తవం అతను ముందు పెట్టి మాట్లాడాను. ఎన్ని వాస్తవం మన డబ్బు దోసేస్తున్నారు. ఇంకో విషయం మర్చిపోయాను. మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు పోస్తున్నారు కదా, ఆ పాలు విశాఖపట్నం డైరీలు పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ తెలివితేటలు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంటే తులసిరావు కొడుకు ఏం చేస్తాడంటే అలాగే చైర్మన్ మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద ట్యాంకర్లో హైదరాబాద్ తీసుకెళ్ళి అయితే మీ పాల రైతులే ఇస్తున్నారు, తులసిరావు కాదు, తెలుసా? అర్థనా? ఈ పాలు పోసిన రైతుల దగ్గర నుంచే ఇతను గీతలు ఇస్తున్నారు. తులసిరావు డైరీ నుంచి కాదు జీతం. అంటే ఇతను పోషించి ఇతని కుటుంబాన్ని పోషించింది కూడా మీ పాల రైతులే. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందయా? కరెక్ట్ అని చెప్తున్నాడు. మరి అబద్ధం ఆడి చెప్పాను. ఇంత గౌరవం జరుగుతూ ఉంటే మాట్లాడలేదు. అదే అయ్యన పోతుడు చిన్న మాట్లాడదే గొడవ, గుసగుసలు. ఇలాగా నేను చెబుతండి
చెయ్యండి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పైకరావుపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. 100 రోజుల్లో అభివృద్ధి పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు చేసి చూపించారన్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయం సిబ్బంది ఎప్పుడూ పెన్షన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. 3 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీకి జీతం వస్తుందని గుర్తు చేశారు. మీ భూమిపై కూడా నాయకులు పెత్తనం చేయాలని చూశారు. ఆ పరిస్థితి లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. గత 5 సంవత్సరాల రాజధాని ఏదో తెలియని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారని తెలిపారు. అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటన సపార్థాల చాటున ఉండేదని ఎద్దేవా చేశారు. ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నాం, తప్పకుండా సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఇప్పుడు గంజాయి నిర్మూలనకు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నారు. చిన్న చిన్న పిల్లలు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైకరావుపేట నియోజకవర్గంలో గంజాయి మద్యం సారా విషయంలో నాయకులు ఫోన్ చేసినా పోలీసులు పట్టించుకోవద్దని ఆదేశించారు. తిరుపతి ప్రసాదంకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని, అంత ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్డు విషయంలో కూడా కల్తీ చేశారు. అంటే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలన్నారు. తిరుపతి వెంకట స్వామి కోసం ఎవరు తప్పుగా మాట్లాడినా పుట్ట గతులు ఉండవన్నారు. గత ప్రభుత్వం దేవుడితో కూడా వ్యాపారం చేసేవారని, ఇంతకన్నా విడ్డూరం ఏముంటుందని అన్నారు. అంతకుముందు పొలం పిలుస్తోంది పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఉన్నతి రుణాల చెక్ను మహిళలకు అందించారు. ఎల్లప్పుడూ కూడా నన్ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించిన నా అక్క చెల్లెములందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ రానంత మెజారిటీ, దగ్గర 44,000 మెజారిటీతో మీ ఆడపడుచిన నన్ను ఎన్డీఏ కూటమిని ఇక్కడ మీరందరూ కూడా బలపరచడం, మీరందరూ కూడా గెలిపించుకోవటం, ఆ రోజు నుంచే పాయకరావుపేట నియోజకవర్గం మీద నాకు బాధ్యత కూడా పెరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఏదైతే నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రాష్ట్రానికి హోంశాఖకి నన్ను మంత్రిని చేసిన సందర్భం కూడా ఈ రకంగా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నేను ఏ పొజిషన్లో ఉన్నా, ఈ ఒక మంత్రి పొజిషన్లో ఉన్నా, ఈ దీవెనలన్నీ కూడా నా తల్లిదండ్రుల తర్వాత నా నియోజకవర్గ ప్రజలందరివి కూడా మీ అందరి దీవెనలు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా నిలబడగలుగుతున్నా. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్క క్షణం కూడా మన పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికే కాకుండా రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ నాకు ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తానని మీ అందరికీ కూడా మళ్ళీ మీ ఇంటి ఆడపడుచుగా నేను అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు మంచి ప్రభుత్వం అని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక 100 రోజులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజులు, ఈ 100 రోజుల కార్యక్రమంలో మీ అందరితోని కూడా మేము ఏం చేశాము, ఇంకా ఈ ప్రజలకు ఏమి చెయ్యాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి దగ్గరికి మమ్మల్ని పంపించడం జరిగింది. రాజకీయంగా ఉన్న మాకే కాదు, ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఎండిఓలు, ఎంఆర్ఓలు, ప్రతి ఒక్క శాఖకి సంబంధించిన అధికారులందరూ కూడా మీ ఎదురుగా ఈరోజు వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన సుబ్బలక్ష్మి గారు కానీ, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా ఈరోజు నాతో పాటు ఇక్కడికి వచ్చిన నాయకులు మన తోట నగేష్ గారు, అదేవిధంగా అబద్ధం గారు, మండలపాటి అధ్యక్షులు అబద్ధం గారు, మన బీజేపీ నాయకులు, మిగతా మండలాల నుంచి వచ్చిన మండలపాటి అధ్యక్షులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నది కూడా మీరు అందరూ అనుకోవచ్చు ఏదో స్టేజ్ ఎక్కి కూర్చొని నాయకత్వం చేస్తున్నారనేది కాదు. మీరు కిందన కూర్చునే వాళ్ళందరూ కూడా, ఇక్కడ కూర్చునే వాళ్ళందరికీ బాధ్యత ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా 1కి 1000 సార్లు బాధ్యతగా తీసుకుంటేనే ఇక్కడ. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచోలి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అనంతరం మంత్రిని సంధ్యారాణి మేళతాళాలతో వీధిలో ఊరేగించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగినటువంటి సభ వేదికల మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. మీ గ్రామానికి తాగునీటితో పాటు రోడ్లు, కాలువలు ఏమి కావాలన్నా ఖచ్చితంగా చేసి పెడతామని, అలాగే గత వైసీపీ సైకో జగన్ రెడ్డి ఒకసారి సీఎం అయితేనే కళ్ళు నెత్తికెక్కాయని, బిల్డింగ్లు భవనాల్లో ఉంటూ ప్రజాపాలన గాలికి వదిలాడని,
అటువంటిది 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబుకి ఎటువంటి అహం లేదని, ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారని, తాను పనిచేస్తూ అంత మందితో పనిచేస్తున్నారని గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు ఇచ్చినటువంటి నిధులను సహా జగన్ రెడ్డి స్వాహా చేశాడని, కానీ మన ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో నేరుగా సర్పంచుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని, వాళ్ళ పంచాయతీకే వారి నిధులు ఖర్చు పెట్టుకునేందుకు పూర్వ వైభవం చంద్రబాబు తీసుకొచ్చారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు 7,000 రూపాయలు వరద సహాయం అందించారు. మంత్రి సంధ్యారాణి విద్యార్థులను అభినందించారు. మీకు ఏ రోడ్డు కావాలన్నా, ఏ కాలువ కావాలన్నా ఖచ్చితంగా చేసి పెడతారని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తారు. అలాగే నీటి సమస్య ఎక్కడా లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే పంచాయతీల్ని పక్కన పెట్టి వదిలేశారో ఆ పంచాయతీల్ని ముందుకు తీసుకొచ్చి ఇంతమంది జనాల తర్వాత వాటర్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి వాటర్ సమస్య లేకుండా చేస్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా చెరువు సంగతి చెప్పారు. అది ఆ పరమేశ్వరుడి కాలు దగ్గర ఉన్నటువంటి చెరువు. ఆ చెరువుని ఎప్పుడు కూడా అపశుభ్రంగా ఉండకూడదు, అది శుభ్రంగా ఉండాలి, గంగమ్మ తల్లిలా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ చెరువు పనులు స్టార్ట్ చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా సమస్యలు ఉంటే నాకు ఇవ్వచ్చు. ముఖ్యంగా పిహెచ్సి హెల్త్ సెంటర్ గురించి చెప్పారు. హెల్త్ సెంటర్లో ఎప్పుడు ఏఎన్ఎంఏ ఉంటారు, డాక్టర్లు అనేది కొంచెం కష్టం. కాబట్టి అంటే మీకు చాలా దగ్గరలోనే ఒక హాస్పిటల్, ఉల్నాడిపేట హాస్పిటల్ అంటే జస్ట్ మీరు నడిచి వెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏఎన్ఎంలే ఉంటారు. కానీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసి డాక్టర్ సంగతి చెప్పలేను, కానీ ఒక హెచ్పీని కానీ కొంచెం పెద్ద మెడికల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే, సీనియర్లే ఉంటే ఇక్కడ వేయించడానికి ఏర్పాట్లు చేస్తారని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 4వసారి ముఖ్యమంత్రి, ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే కళ్ళు రెస్పెక్ట్ చిక్కిపోయి అటేమో ఇటేమో చూడకుండా ఎప్పుడు బిల్డింగ్లోనే బంగ్లాల్లోనే ఉంటూ ఏదైనా మనకు ఆపద వస్తే హెలికాప్టర్లో చూస్తూ కనీసం కన్నెత్తి కూడా చూడకుండా కరోనా సమయంలో కూడా మనం పలకరించకుండా ఉన్నటువంటి ఒకే ఒకసారి ముఖ్యమంత్రి అయిన అతనికే అంత ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మనతోనే కలిసి తిరుగుతున్నారు. అది మన నాయకుడు గొప్పతనమని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కొంచెం కూడా ఇగో లేకుండా, అహం లేకుండా, నేనే పెద్దవాడిని అనే ఇది లేకుండా అతను పనిచేస్తూ మా అందరితో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు, అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఒక ప్రజా పరిపాలన దక్షకుడని మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అలాంటి ముఖ్యమంత్రి గారికి ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఓ పక్క జనసేన అధ్యక్షుడు ఎవరు? పవనన్న, మన పవనన్న. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలతరంగిణి జలపాతంలో విషాదం చోటు చేసుకుంది. అకాల వర్షానికి వరద ప్రవాహంలో 5 డాక్టర్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిలో 2 సురక్షితంగా బయటపడగా మరో 3 ఆదివారం సాయంత్రం వరద నీటిలో కొట్టుకుని పోయి కనిపించలేదు. రాత్రి సమయంలో కావడంతో గాలింపు చర్యలు వీలు కాలేదు. ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 2 మృతదేహాలు కె సౌమ్య, అమృతలుగా గుర్తించారు. మరొక విద్యార్థి హారతి పాల్చికి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి, ఆమె భర్త ఎం విజయభాస్కర్ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించి సంతాపం తెలిపారు. ఎవరు రాలేదు మరి ప్రస్తుతానికి బాబు ఒక్కటే వచ్చింది, మిగతా వాళ్ళు రావాలి. ఇంకా బాబు కండిషన్ బాగాలేదు, వన్ రేట్ వెంటనే రాలేదు. ఐటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఐటీడీ వెహికల్ పిలిపించి ఆక్సిజన్ పెట్టి అందులో పంపించారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పిట్టకొండ గ్రామాల్లో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, కూటమి ప్రభుత్వంలో ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే దీపావళి నుండి ప్రతి మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, త్వరలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గత పాలకులు తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. అలాగే గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా కాలువల్లో తుడి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఆనపర్తి నియోజకవర్గంలో
భారీ మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నిక చేసిన మీకు అభివృద్ధికి చేసే బాధ్యత తనపై ఉందని తెలిపారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న చంద్రబాబు నాయుడు తన మేధస్సుతో కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర పునర్ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, అవ్వతాతలకు పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000, లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై వెలుగు సంతకం, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా, ఇలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు పరిచినటువంటి మంచి పథకాలను ప్రజలకు వివరించేందుకు నేడు పుట్టకూడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 గోరపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పెద్దపూడి మండలం ఎన్డీఏ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, పుట్టకొండ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది వాళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యంత సహకారం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుతూ ఉంది. దాదాపు మొదటి బడ్జెట్లోనే 50,000 కోట్ల రూపాయలు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తూ ఉంది. ఇన్ని విధాలుగా సమర్థవంతమైన ముఖ్యమంత్రి, చురుకైన ఉప ముఖ్యమంత్రి, ముందు చూపున్న ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 చంద్రబాబు నాయుడు గారు గతంలో విజన్ 2020 అంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అవహేళన చేసేవారు. మరి వాళ్ళ హైదరాబాద్ చూస్తే ఆ రోజు విజన్ 2020 అని ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఆ కళ సాకారం అయిందనేది వాళ్ళందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మనం రేపు మనకు స్వాతంత్రం వచ్చి 100వ రోజు 100వ సంవత్సరం 2047లో జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో వేళ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మనం మీ ముందు ఆ బ్రోచర్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మీ అందరూ మీ అభిప్రాయాన్ని తెలియజేసి ముఖ్యమంత్రి గారు ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం కోసం మీ వంతు సహకారం అందివ్వమని మీ అందరికీ సవినంగా కోరుకుంటూ మరి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ నన్ను శాసనసభ్యులుగా ఎన్నుకొని మరి అనేక విపత్కర పరిస్థితుల మధ్యన నా అభ్యర్థిత్వం వేలాయమానంలో పడినప్పుడు కార్యకర్తల కూటమిలో ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అచ్చిపూర్వకంగా స్పందించి అపూర్వంగా నన్ను ఆశీర్వదించి సాధారణంగా రాజకీయ పార్టీలు ఒక అభ్యర్థిని ఎంపిక చేసి ప్రజలతో పంపిస్తే ఇక్కడ దానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజలు కలిసి ఒక అభ్యర్థిని ఎంపిక చేసి రాజకీయ పార్టీ చేత అభ్యర్థిత్వం నిలబెడుతూ ప్రధాన పాత్ర పోషించి నవ్వుతో నభవిస్తున్న గణపతి నియోజకవర్గంలో నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన బాధ్యత, మొన్న మీరు చూపించిన చొరవ, మీరు అందించిన ఆశీస్సులు నా బాధ్యతను మరింత రెట్టింపు చేశాయి. అందువల్ల నిరంతరం మీ ఆశల్ని, ఆశయాల్ని ప్రతిఫలింపజేయడంలో కానీ అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ దిశలో ముందుకు తీసుకెళ్లడంలో కానీ నిరంతరం పనిచేస్తానని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ మరొక వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన ఉత్సాహకరమైన జీవన విధానానికి సమతుల్య పౌష్టికాహారం అని ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరం శ్రీ ఫంక్షన్ హాల్లో వరల్డ్స్ నెంబర్ 1 న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వర్కౌట్ ఒకే సమయానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా తరపున కోచ్ దేవి ప్రసాద్ సారథ్యంలో కోచెస్ సహకారంతో విజయమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం చేరుకునే మార్గంలో నిన్ను వెనక్కి లాగేవారు ఉంటారని, ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారని, నువ్వు అనుకున్నది సాధించడం కోసం మీ వంతు సహకారం ఉండాలి అని అన్నారు. మంచి ఆరోగ్యం అనేది రోజు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. మీ కుటుంబం ఆరోగ్యం గురించి ఉచితంగా సలహాలు పొందగలని హితవు పలికారు. బరువు తగ్గించుకోవడం, బరువు
బరువు పెంచుకోవడం, బరువు నియంత్రణ, పిల్లలు వృద్ధుల పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, చర్మ సౌందర్యం వంటివి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ప్రతి జీవికి న్యూట్రిషన్ చాలా అవసరమని, సరైన న్యూట్రిషన్ వల్లనే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోగలమన్నారు. ఇండియాలో సరైన న్యూట్రిషన్ అందని వారు చాలా మంది ఉన్నారన్నారు. పోషకాహారం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు అందుకోసం రకరకాల హెల్త్ డ్రింక్స్ మీద, పౌడర్స్ మీద ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ఇంతకంటే పోషకాహారం మీద దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. మన శరీరం చేయగలిగిన దానికన్నా ఎక్కువ వర్క్ చేస్తే శరీరం అలసిపోతుందని, దాంతోపాటు జంక్ ఫుడ్స్ వంటివి బాడీని ఇంకా బలహీనపరుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ కోచ్ పవిత్ర, కిరణ్, టి శ్రీనివాస్, వాకస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఇంద్రప్రసాద్, గోవింద గుప్తా, ఎస్ జోగినాయుడు, ఆదిత్య వాకింగ్ మరియు జుంబా డ్యాన్స్ ప్రతినిధులు కృష్ణ సాయి, బి గారయ్య, బి రామకృష్ణ, ఎన్ పాండా, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త పూజలు జనసేన నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నందిగామ నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో పల్లగిరి గట్టు మీద వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి దేవాలయ అర్చకులతో సంరక్షణ ప్రాయశ్చిత్త పూజలు ప్రత్యేకంగా నిర్వహించామని, అనంతరం జరిగిన మహా అపచారంను వెంకటేశ్వర స్వామి మన్నించవలసిందిగా వారు ప్రార్థించినట్లు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటాచలపతి స్వామి వారి మహాప్రసాదం గత 300 సంవత్సరాలుగా లడ్డూను మహానైవేద్యంగా సమర్పించడం కాలానుగుణంగా జరుగుతూ వస్తుంది. అయితే 2019-24 మధ్యకాలంలో అధికార వైకాపా పార్టీ వారు టీటీడీ బోర్డు చైర్మన్ మరియు ఈఓ ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి వంటి వాళ్ళ పరిపాలనలో టీటీడీ స్వామివారికి సమర్పిస్తున్నటువంటి ఈ మహానైవేద్యం లడ్డూ ఏదైతే ఉందో ఆ లడ్డూలో ఆవు నెయ్యిని కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాల్సినటువంటి ఇదిలో వారు ఒక అపవిత్రమైనటువంటి చర్యకు పాల్పడి జంతువుల కొవ్వు నుంచి వచ్చేటటువంటి నూనెను లడ్డూ తయారీ వినియోగంలో ఉపయోగించారని, దానికి సంబంధించినటువంటి ల్యాబ్ యొక్క రిపోర్టులు కూడా నిర్ధారణ జరగటం చాలా శోచనీయం. వేల సంవత్సరాల చరిత్ర. పాతపట్నం మండలం కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని 17వ తేదీ నుండి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి వరకు జరగనున్న ఈ పక్షం రోజుల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ప్రజలకు మేలు చేయాలని సంకల్పంతో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు, అలాగే 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయడమని, ఈ కార్యక్రమంలో భాగంగానే ఉచిత వైద్య శిబిరం దిగ్విజయంగా కొనసాగుతుందని, ఈ వైద్య శిబిరానికి సహకరించిన డాక్టర్లకు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సిరిపురం తేజేశ్వరరావు, ఈ కార్యక్రమంలో సరణ రాఘవరావు, సూపరింటెండెంట్ కృష్ణారావు, డాక్టర్లు వేణుగోపాలరావు, జి షణ్ముఖరావు, సింహానాయుడు, దేవి ప్రసాద్, జి అనిత, హెచ్ సునీత, పాతపట్నం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి వరకు జరుగుతున్న ఈ పక్ష రోజుల్లో ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి ఈరోజు పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పాతపట్నంలో ప్రభుత్వ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రజలను సేవ చేయటం, సర్వీస్ చేయాలనే సంకల్పంతో ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందుకు సహకరించినటువంటి డాక్టర్స్కి కానీ, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందికి, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కో చైర్మన్లుగా వాగు రాజేష్, జొన్నడ వీరబాబులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఆదివారం పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అటు గిరిజన ఇటు మైదాన ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఏలేశ్వరం ఆసుపత్రి వైద్యుల సేవలు అభినందనీయమన్నారు. బోదిరెడ్డి గోపి కో చైర్మన్లు వాగు రాజేష్, జొన్నాడ వీరబాబులు మాట్లాడుతూ ఏలేశ్వరం ఆసుపత్రి అభివృద్ధికి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెద్దల సహాయంతో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన కో చైర్మన్లు జొన్నాడ వీరబాబు, వాగు రాజేష్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా టీడీపీ నాయకులు అలమండ చెలమయ్య, బోదిరెడ్డి గోపి, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, మూది నారాయణస్వామి, కొనాల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, పెండ శ్రీను, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. నూతన కమిటీగా ఇచ్చిన వాగు రాజేష్ గారికి, జొన్నాడ వీరబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే గారు వరపుల సత్యప్రభ రాజు గారికి ఏలేశ్వరం సిహెచ్సి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాయకులు మన కూడా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కమిటీ సమావేశం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నటువంటి యువకులైనటువంటి వాగు రాజేష్ మరియు జొన్నాడ వీరబాబు గారిని ఈ కమిటీలోకి ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది. ఈ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఎమ్మెల్యే గారికి స్థానిక సూపరింటెండెంట్ గారు డాక్టర్ శైలజ గారు ఇక్కడ ఉన్న సమస్యలను కూడా వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ పట్టణానికి చెందినటువంటి ఆడబిడ్డ, ఆవిడకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసు కాబట్టి ఈ సిహెచ్సిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారని చెప్పి సభాముఖంగా ప్రజలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాంపౌండ్ వాల్ లేదు, ఇంటర్నల్ సీసీ రోడ్స్ లేవు. అవే కాకుండా ఏమాటి చిన్నపాటి ఇది గేట్ ఆఫ్ ఏలేశ్వరం ఏజెన్సీ ముఖద్వారం అని చెప్తారు ఏలేశ్వరాన్ని. ఏదైనా చిన్న చితక యాక్సిడెంట్ జరిగినా కానీ పిఎంకి ప్రతిపాడు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఏలేశ్వరానికి మార్చురీకి అదే పిఎం చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అవే కాకుండా డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ మాకు డైలీ ఓపీ 500 మంది దాటి వస్తున్నారండి. కాకపోతే ఇన్పేషెంట్స్ 60-70 మంది ఉంటున్నారు, కానీ ఇక్కడ బెడ్ సదుపాయం కొద్ది ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారితో చర్చించి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక సంస్థ ద్వారా ముందు అర్జెంటుగా బెడ్స్ని ప్రొవైడ్ చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మెంబర్స్ కింద ఈ కమిటీలోకి వచ్చినటువంటి సోదరులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ఎంతో అనుభవం ఉన్న వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సఫాయి మిత్ర శిబిరాల పేరుతో ఈ ఆరోగ్య పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సకిల మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు 600 మంది పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరి పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా తెరిచి గుర్తింపు సంఖ్య పొందాలని ఆమె కోరారు. ఆయుష్మాన్ భారత్ యాప్లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అమోఘమని, అనుపమాన, అనిర్వచనీయమైందని ఆమె కొనియాడారు. నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, పారిశుద్ధ్య కార్మికులంతా ఈ బృహత్తర వైద్య శిబిరం వినియోగించుకోవాలని డాక్టర్ సఖీలా కోరారు. ఈ కార్యక్రమాన్ని మరి మన ప్రభుత్వ యంత్రాంగం
చాలా చక్కని ఉద్దేశంతో ఇది ఆరంభించింది. మరి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూయెంట్స్లో కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగే విధంగా కూడా మంచి పథకం వేశారు దీనికి. అలాగే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మరి జీజీహెచ్ సూపరింటెండెంట్గా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ క్షేమం కొరకు మంచి ఆరోగ్యం కొరకైనటువంటి ఈ పథకం చేశారు. ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆబా రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేయడం ద్వారా ఏ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళినా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క నెంబర్ని కనుక కొట్టినట్లయితే వెంటనే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్టా అంతా కూడా వెంటనే వాళ్ళ ముందుకి వచ్చేస్తుంది. మరి ఈ జీజీహెచ్లో జరుగుతున్నటువంటి ఈరోజు కార్యక్రమం వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఏదైనా వ్యక్తిగత సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని దగ్గర మరి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఉన్నటువంటి డాక్టర్స్ ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి జనరల్ మెడిసిన్ సంబంధించినటువంటి రోగాలు, అలాగే చర్మానికి సంబంధించిన రోగాలు, ఈఎన్టీకి సంబంధించినవి, అలాగే ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి వాటి వ్యాధుల నిపుణులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టయింది. ఈరోజు మొత్తం మేము 600 కార్మికులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ మన మధ్యలో 350 మందికి పైగా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆబా రిజిస్ట్రేషన్ ఆరంభమైపోయింది. ఒక్కొక్కరు డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఒకవేళ ఏ అనారోగ్యం లేదు అని అంటే కనుక సాధారణంగా వాళ్ళ బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ శాతం ఎలా ఉంది, వీటన్నిటిని కూడా పరీక్షలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు జీజీహెచ్ శ్రీకాకుళంలో మేము ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ అవకాశాన్ని నిజంగా వాళ్ళకి ఈ విధమైన సర్వీసెస్ అందించడానికి జీజీహెచ్ తరపు నుంచి కూడా ఈ విధంగా పనిచేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మరొక విషయం కూడా చెప్పారు. ఏంటి అని అంటే వాళ్ళు అనేక చెత్తలను వాళ్ళు ఎత్తేటప్పుడు చేతులకి వాళ్ళకి శరీరాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయంపై 3 రోజుల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష మద్దతుగా ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. యలమంచిలి జనసేన పార్టీ ఆఫీసులో వేద పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడారు. లడ్డూ విషయంలో జరిగిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తూ ఉన్నారని, అలాగే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఈ దీక్ష చేపడుతున్నారని, ఈ దీక్ష వేద పండితుల మధ్య నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడారు. గత 5 సంవత్సరాలు జరిగిన తప్పుల్లో అపచారాలు ఘోరమైన అపచారం జరిగిందని, భక్తి ఉన్న దగ్గర ఇలాంటి అపచారాలు జరగవని, భక్తి లేని చోట ఇలాంటి అపచారాలు జరుగుతూ ఉంటాయని అన్నారు. తిరుపతిలో జరిగిన లడ్డు విషయంలో అపచారమే జరిగిందని, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి రావాలని ఈ దీక్షలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అలాగే నాతో ఉన్న అందరూ కూడా పాలు పంచుకొని ఈ దీక్ష చేయాలని చెప్పి అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఏదైతే మరి పెద్దలు మరి అర్చకులు అందరూ కూడా నిర్ణయించారు, ఆ నిర్ణయానికి బట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాల్ని జరిపేయడానికి నిశ్చయించారు. అవి ఈరోజు రేపట్లో పూర్తిగా క్లియర్గా మరి అందరూ కూర్చొని ఇప్పుడే కూర్చోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి అంతా కూర్చొని ఆ ప్రోగ్రాం అంతా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి మన నియోజకవర్గంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మరి ఆ తప్పిదానికి ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఇలాంటివి జరగకూడదు. కూడా అందరూ ఉండాలి. అదేవిధంగా పెద్దలు అందరూ, అర్చకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైనా ఇంకా ఈ కార్యక్రమం గురించి వివరాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు రేపు వచ్చేటువంటి బుధవారం, లక్షవారం దీని పూర్తి వివరాలన్నీ కూడా ప్రచారంలో తెలియజేస్తారు. సారవకోట మండలం బద్రి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ఫలితంగా అన్ని వర్గాల వారు సంతృప్తితో ఉన్నారని బద్రి, గోపినాథపురం మరియు ఉప్పరపేట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అన్నారు. సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ కత్తిరి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన కత్తిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన చూసిన ప్రజలు కూటమి పాలనతో ఎంతో సంతోషం
సంతోషంగా ఉన్నారన్నారు. కేవలం 100 రోజుల్లోనే పెన్షన్ల పెంపు, 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, అమరావతి పోలవరానికి జీవం పోయడం వంటి అనేక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విజయవాడలో సంభవించిన వరదల్లో కూటమి ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధికి రెక్కలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాన సూర్యనారాయణ, పంగ మోహన్ గోవింద, ధర్మాన రామారావు, మెండ రాము, ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సారాకోట మండలం ఫస్ట్ 6 బద్దిరి గ్రామంలో స్థానిక తెలుగుదేశం నాయకులు వాన సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి వివరించడంతో పాటు రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారము 100 రోజుల్లో 3000ది 4000 చేయడమే కాకుండా వికలాంగ పెన్షన్ కూడా డబల్ చేయడం జరిగింది. అదేవిధంగా ధాన్యం బకాయిల డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు డిఎస్సి ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల భయభ్రాంతులు గురయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇచ్చిన మాట ప్రకారం మొదటి క్యాబినెట్లోనే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా నిరుద్యోగులు, అనాథులు, పేదవారు 3 కోట్లు 15 రూపాయలకే మంచి భోజనము టిఫిన్ దొరికేది. ఈరోజు దాన్ని 175 ఇచ్చిన మాట ప్రకారము ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ కూడా ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పుడో ఎదురు చూస్తున్న సూపర్ 6 కార్యక్రమాలు కూడా గంటల వారీగా అమలు చేయడం జరుగుతుంది. ఉపాధి అంటే నెక్స్ట్ మంత్ నుంచి 50 నుంచి 60 సంవత్సరాల మధ్య పెన్షన్ కూడా ఇవ్వడానికి చర్యలు జరుగుతుంది. అదేవిధంగా రానున్న దీపావళి నుంచి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో రానున్న ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇంకా రానున్న రోజులు కూడా మంచి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తారా? ఇది మంచి ప్రభుత్వమా? మంచి ప్రభుత్వమే కదా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, బొగ్రమూర్తి గారి నాయకత్వం, బొగ్రమూర్తి నాయకత్వం, బొగ్రమూర్తి నాయకత్వం, జై తెలుగుదేశం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వీరవాడ గ్రామం పవిత్రమైన తిరుమల క్షేత్రంలో తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో ఎన్టీఏ కూటమి నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరవాడ గ్రామంలో ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం రాస్తారోకో ధర్నా నిర్వహించారు. హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఉన్న వ్యక్తుల్ని ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని ఎన్టీఏ కూటమి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దోషులు శిక్షించాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో వీరవాడ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోల చిన్న, కోల రాజు, కూర అకుల, రాంబాబు, కంద శేషగిరి, కంద నాగబాబు, జబాది ప్రసాద్, దివిడి కృష్ణ, కొమ్మిరెడ్డి నరేష్, మైనం నాగేశ్వరరావు, గట్టెం భీమరాజు, కోల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ వస్తున్నాం. మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్నే కాదు, మన దేశం యావత్తు కూడా ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని ఈరోజు గత ప్రభుత్వం చేసి దాన్ని అనేక విధాలుగా పాడు చేసి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మట్టుపెట్టింది. కాబట్టి అటువంటి సందర్భంగా ఈరోజు మన వీరవాడ గ్రామంలో ఈ యొక్క హిందూ ధర్మం, ఈ యొక్క హిందూ భక్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని జరపడం జరుగుతుంది. అలాగే ప్రతి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దానికి చాలా చూపిస్తూ ఉన్నాం. ఏమంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ కర్వేల్ మంగాపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క కల్తీ ప్రసాదం అందరూ చాలా అత్యంత ఆదరంతో కూడుకున్నటువంటి ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ స్వీకరించేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని దానిలో కూడా కల్తీ చేస్తూ జనాల మనోభావాలను దెబ్బతీస్తూ చేసినటువంటి చర్యలకు వ్యతిరేకంగా మా ఊరు గ్రామస్తులైనటువంటి వీరవాడ గ్రామానికి సంబంధించినటువంటి జనులందరూ కూడా చాలా నిరసన తెలియజేస్తూ అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద తీక్షణంగా
బాగా ఆలోచించి కఠినమైనటువంటి చర్యలను చేకూర్చాలని ప్రభుత్వాన్ని నివేదనాపూర్వకంగా అర్పిస్తూ ఉన్నాం. కాబట్టి జనాలందరూ కూడా ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ గోత్రనామాలతో పూజ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డు తయారీ విషయంలో కల్తీ నెయ్యి వాడి అపవిత్రత మూటగట్టిన గత వైసీపీ ప్రభుత్వం ఇది జరగడం చాలా బాధాకరమన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రాష్ట్రమంతటా జనసేన నాయకులు సంఘీభావ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దర్శించుకున్న వారిలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకెటి గోవిందరావు, సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు, జిల్లా కార్యక్రమ సమన్వయ కమిటీ సభ్యులు పికే స్వామి, ఉపమాక పంచాయతీ జనసేన అధ్యక్షుడు పాము గణేష్, ఎలమంచిలి చంద్రరావు, జోగారావు, దవరసింగి రాజం, ఎరిపల్లి చున్నా, కందల నాగరాజు, జగన్నాథరావు, సతీష్, అంజీ, జగదీష్, కురుమదాసు శ్రీను, సుంకర సాయి, నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట అగ్నిమాపక కేంద్రం ఎదురుగా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ నిధులు 10 లక్షలు వెచ్చించి కోనటి వీధిలో గల ఎస్వీఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా ఉన్న పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలని సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చేపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మార్షటి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, బచ్చుల సుధీర్ గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే పరిస్థితుల్లో ఉండడంతో మండల పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో తాత్కాలికంగా వీరికి వసతి కల్పించడం జరుగుతుందని, తొందరలోనే హాస్టల్ నిర్మించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటామని, హాస్టల్ విద్యార్థులకు చెప్పగానే ఇన్వర్టర్ బహుకరిస్తున్న కొత్త కొండబాబుకు కృతజ్ఞత తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, వేములకొండ జోగారావు, సత్య సదాశివరెడ్డి, వైభోగుల కొండబాబు యాదవ్, నాండ్ల చిరంజీవి, సంధర శంకర్, నేదురి గణేష్, మురుకుర్తి రాజు, పెద్దపురం ఏఎస్డబ్ల్యూ శ్రీమతి వాణి, వసతి గృహ సంక్షేమ అధికారులు ప్రభాకర్ మరియు రోజా పాల్గొన్నారు. ఎందుకంటే ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం. అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. దీనికి 10 లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ 10 లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా ఒక ఇన్వర్టర్ని, అంటే 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు పనిచేసే ఇన్వర్టర్ని వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జోగారావు గారు ఏం చేస్తారో చూద్దాం. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తిరుమల లడ్డు వివాద నేపథ్యంలో జిల్లాలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో లడ్డూలు తయారు చేసే పోటులో సోమవారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లడ్డు తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడపల్లితో పాటు అన్ని దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాయల జగన్నాథం, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమిల్లి జగన్మోహన్, పల్లికొండ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అపవిత్రం కావడంతో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి లడ్డు
తిరుపతిలో 1940లో ఏర్పాటు చేయడమైంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈనాడు ఇలాంటి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఎప్పుడూ ఇలాంటి అపవిత్రత కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కనిపించాయనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవ్వడం, మరి యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడలో జరిగాయనేది తెలుస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. మరి యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయాల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ పోటు లడ్డు తయారు చేసే పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. మరి ఇటువంటి వాటి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. జరిగిన పొరపాట్లకి చింతించకుండా ఏదో శుద్ధ మాటలు చెబుతూ ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది గత పాలకులకి తగదు. అవి హాస్యాస్పదం. ఎప్పటికైనా స్వామివారి విషయంలో జరిగినటువంటి ఈ దుస్సంఘటనని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ ఎక్కడ ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగకుండా అందరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతిలో తిరుపతి తర్వాత మరో తిరుపతిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తున్నటువంటి స్వామివారి సన్నిధిలో ఈనాడు ఈ ప్రసాదాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా భక్తులు మెచ్చుకునే విధంగా అందరూ ప్రసాదాలలో జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించుకోవడం అపవిత్రతను పోగొట్టుకోవడం కోసం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆనపర్తి శ్రీ రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదిక వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకుని స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆనపర్తి నియోజకవర్గంలో శానిటేషన్ వర్కర్స్ మరియు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు సఫాయి మిత్ర సురక్షా శిబిరం మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించి డాక్టర్స్ను శానిటేషన్ వర్కర్స్ను సత్కరించిన శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, ఆనపర్తి మండలం ఎన్డీఏ నాయకులు, ఆనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు పెద్ద ఎత్తున స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమం ద్వారా సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అవగాహన పెంపొందింపజేయాలి ప్రజానీకానికి. తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ముఖ్యంగా పరిశుభ్రతని, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించడంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ అందరికీ వైద్య శిబిరాలు నిర్వహించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అనపర్తి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం అందివ్వాలనే ఆలోచన పట్ల ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలి. ఆహారపు అలవాట్లు కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, వ్యక్తిగత పరిశుభ్రతను కానీ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్స్ కోట్ని సుప్రజ వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 164 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చినిబిల్లి మాట్లాడారు. వరదలతో ప్రజలు పడరాడు కష్టాలు పడుతుంటే వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు పరస్పరం బురద జల్లుకుంటున్నాయి. ఈ పరిస్థితికి ఇద్దరి బాధ్యత ఉంది. మరోవైపు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ
చోద్యం చూస్తుంది. కేంద్రంలోని కాదు రాష్ట్ర ప్రభుత్వంలోనూ గతంలోనూ నేడు భాగస్వామిగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రాల్ని ఆదుకొని సహాయం చేయవలసిన బాధ్యత కేంద్రానిదే అన్న ఇంగిత జ్ఞానం కూడా కనబడడం లేదు. ప్రజలందరూ ఏకపక్షమై తక్షణ సహాయం, దీర్ఘకాలిక పరిష్కారాలకై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏకుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండల సభ్యులు కామ్రేడ్ షామ్యుల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. 48వ గ్రామంలో మీ ఊరికి వచ్చాం. ఇప్పుడు ఎంత కూడా మరి ప్రచారం అవుతుంది, మన గురించి చూపెడతారు మీ ఊరు గురించి. అంచేత క్రమశిక్షణగా ఉంటే ఇక్కడంటే మనకి అమ్మ కరపత్రం అంటే ప్యాంప్లెట్, ఆ ప్యాంప్లెట్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుచేతనంటే కాకినాడలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ కె విష్ణుమూర్తి గారని ఉన్నారు. ప్లాస్టిక్ సర్జన్ ముక్కు వంకరగా ఉంటే ముక్కును కూడా నిదానంగా చేస్తారు. అదేవిధంగా పిల్లల్లో పెదుము కటింగ్ ఉంటుంది పుట్టుతోటే, జ్ఞానమూర్తి అంటారు. అటువంటి వాటికి కూడా ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఆయన 2 సార్లు మాతోటి వచ్చి గిరిజనులను చూసి ఆయన చలించిపోయి కనీస వైద్యం కూడా దొరకట్లేదని, ఆదివాసీలైనా సరే నేను ఉచితంగా చేస్తాను, ఉచితంగా మంచం ఇస్తాను, ఉచితంగా చేస్తానని చెప్పడం జరిగింది. ఆ విషయం అంతా అందులో ఉంది. అలా ఎవరికైనా ఆపరేషన్ అవసరం అవుతే మీరు ఆ కరపత్రం జాగ్రత్తగా ఉంచుకుని, అందులో నా అడ్రస్ ఉంది. నా అడ్రస్ వస్తే కాకినాడ సర్పవరం జంక్షన్కి మీ ఊళ్ళో గ్రహణం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పిల్లలు కానీ పెద్దలు కానీ గ్రహణం అంటే రూపాయలు అవుతుంది. ఆయన రూపాయి కూడా తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారు. అంచేత అది కరపత్రం జాగ్రత్తగా ఉంచుకొని మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇంకో ఊరు కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడదు. ఇంకా ఇక్కడ చర్చలు ఏమైనా ఉన్నాయా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాగవరపాలెం మండలంలో లచ్చన్నపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్. దీపావళి రోజు సంవత్సరానికి ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తామన్న పథకం ప్రారంభిస్తామన్న అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. 100 రోజుల అభివృద్ధి పాలన అంటే ఏమిటో సీఎం చంద్రబాబు చేసి చూపించారని స్పష్టం చేసిన అనిత. మౌలిక సదుపాయాల కల్పనగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న గిరిజన మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సంధ్యారాణి. సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో విషాదంగా మారిన వైద్య విద్యార్థుల విహారయాత్ర. జలతరంగిణి జలపాతంలోకి దిగిన 5గురిలో 3 గల్లంతు కాగా 2 మృతి, మరొకరి కోసం గాలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.